26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆక్వా రంగాన్ని చుట్టుముట్టిన సమస్యల పరిష్కారానికి ఢిల్లీ బాట పడుతున్నారు రైతులు. కేంద్రంతో చర్చలకు సిద్ధమయ్యారు. మరి కేంద్రం ముందు వారు ఉంచబోతున్న ప్రధాన డిమాండ్లేంటి? ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం అందజేసిన రైతులు సోమవారం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవబోతున్నారు. ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భగవాన్ రాజ్ నేతృత్వంలో ప్రధానంగా 3 కీలక డిమాండ్లను కేంద్రం ముందు ఉంచనున్నారు. ఆక్వా ఫీడ్ ధరలను నియంత్రించాలని, ఫిష్ మిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించి స్థానికంగా ధరలు తగ్గించాలని, అలాగే సోయా దిగుమతులపై పన్నులు తగ్గించాలని వారు కోరుతున్నారు. వీటికి తోడు ఆక్వా రంగంపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీ భారాన్ని మోయలేకపోతున్నామని గతంలో హామీ ఇచ్చినట్లుగా 5% తగ్గించి వ్యవసాయం తరహాలోనే జీఎస్టీ సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధాల వల్ల మేత ధరలు పెరిగిన మాట వాస్తవమే అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలతో ఆదుకోకపోతే రొయ్యల సాగు పూర్తిగా దెబ్బతింటుందని, ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.